అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకపోతే చింతించకండి. పవిత్రమైన రోజున ఉప్పు కొనండి. ఈ ప్రయోజనాలన్నీ ఉన్నాయి. అక్షయ తృతీయ హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడింది. ఇది శాశ్వత శ్రేయస్సు, ఆధ్యాత్మిక వృద్ధి మరియు సానుకూల ప్రారంభాలతో ముడిపడి ఉంది. ఈ రోజున బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను కొనటం ఒక ప్రసిద్ధ సాంప్రదాయం అయితే, ఉప్పు కొనడం మరింత ప్రజాదరణ పొందిన మరియు అర్థవంతమైన ఆచారం. ఈ సరళమైన వంటగది పదార్థాన్ని కొనటం మొదటి చూపులో ముఖ్యమైనదిగా అనిపించకపోవచ్చు, కానీ సాంప్రదాయ నమ్మకాలు మరియు ఆధ్యాత్మిక పద్ధతుల్లో ఉప్పుకు లోతైన సంకేత ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ నాడు ఉప్పు కొనటం వల్ల ఇంటికి సమతుల్యత, ఆశీర్వాదం మరియు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తుందని నమ్ముతారు. స్వచ్ఛత మరియు సమతుల్యతకు చిహ్నంగా ఉప్పు అనేక భారతీయ ఇళ్లలో కేవలం ఒక సుగంధ ద్రవ్యం కంటే ఎక్కువ. ఇది శక్తిని శుద్ధి చేసే, స్థిరీకరించే మరియు వాహకంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఉప్పు ప్రతికూలతను గ్రహిస్తుందని మరియు వాతావరణంలోని అసమతుల్యతను తటస్థీకరిస్తుందని నమ్ముతారు. చెడు ప్రభావాలను తొలగించడానికి మరియు స్థలాలను శుద్ధి చేయడానికి ఇది చాలా కాలంగా వివిధ ఆచారాలు మరియు నివారణల్లో ఉపయోగించబడుతుంది. అక్షయ తృతీయ నాడు అసలు ఉప్పు ఎందుకు కొనాలి? అక్షయ తృతీయ నాడు ఉప్పు కొనటం అనేది ఇంట్లోకి స్వచ్ఛత మరియు సమతుల్యతను ఆహ్వానించడానికి ప్రతీకాత్మక చర్యగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూలతను తొలగించి ఒకరి కుటుంబం మరియు పరిసరాల్లో సామరస్యాన్ని నెలకొల్పాలనే కోరికను సూచిస్తుంది. అక్షయ తృతీయ సానుకూల మార్పులను ప్రారంభించడానికి ఒక శుభదినంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఉప్పు బంగారం మరియు వెండిని తరచుగా సంపద మరియు హోదాను ఆకర్షించడానికి కొనుగోలు చేస్తారు. అయితే ఉప్పు అవసరాన్ని మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇది ప్రతి ఇంటి ప్రాథమిక అవసరాల్లో ఒకటి మరియు రోజువారీ పోషకాహారంతో లోతుగా ముడిపడి ఉంది. అక్షయ తృతీయ నాడు ఉప్పు కొనడం అనేది జీవితంలో స్థిరమైన పోషణ మరియు స్థిరమైన శ్రేయస్సు కోసం కోరికను సూచిస్తుంది. విలువైన లోహాలు లేదా పెద్ద వస్తువులను కొనలేని వారు అక్షయ తృతీయ నాడు ఉప్పును కొనుగోలు చేయొచ్చు. ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత. కొన్ని జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఉప్పు శ్రేయస్సు మరియు సామరస్యాన్ని ప్రభావితం చేసే గ్రహ శక్తులతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఉప్పు శనితో సంబంధం ఉన్న శక్తులను సమతుల్యం చేస్తుందని నమ్ముతారు. ఇది క్రమశిక్షణ, కర్మ మరియు స్థిరత్వాన్ని నియంత్రిస్తుంది. అక్షయ తృతీయ నాడు ఇంట్లోకి ఉప్పు తీసుకురావటం వల్ల ప్రతికూల ప్రభావాలను తగ్గించి శాంతి, ఆరోగ్యం మరియు శ్రేయస్సును పెంపొందించడానికి సహాయపడుతుందని భావిస్తారు. కొందరు ఉప్పును భూమి మూలకంతో అనుబంధిస్తారు. ఈ రోజున ఇంట్లోకి ఉప్పు తీసుకురావడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక విజయానికి అవసరమైన భూమిక శక్తిని ప్రతీకాత్మకంగా ఆహ్వానం చేస్తారు. కృతజ్ఞతలో పాతుకుపోయిన అర్థవంతమైన సాంప్రదాయం. అక్షయ తృతీయ నాడు ఉప్పు కొనడానికి మరొక కారణం ఏంటంటే, మనల్ని నిలబెట్టేదానిని గౌరవించడం, సాధన చేయటం. ఉప్పు వంటగదిలో చౌకైన పదార్థాల్లో ఒకటి అయినప్పటికీ రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అది లేకపోవడాన్ని వెంటనే గుర్తించదగింది. అందువల్ల ఈ పవిత్ర రోజున ఉప్పు కొనడం అనేది ప్రతిరోజు జీవితాన్ని నిలబెట్టే చిన్న విషయాలకు కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక రూపం. అక్షయ తృతీయ నాడు ఉప్పు ఎలా? మీ పాత మొబైల్ని చెత్తబుట్టలో వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ముందుగా అందులో ఎంత బంగారం దాగి ఉందో కనుక్కోండి. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చెడిపోతే దాన్ని రిపేర్ చేయడానికి బదులుగా కొత్త ఫోన్ కొనుక్కునేవారు ఎక్కువ. ఇది పాత ఫోన్ను ఎక్కడో ఉంచుతుంది. అవును, మనం తరచుగా తాజా కొత్త ఫోన్కి అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం. కొంతమంది పాత ఫోన్ను మార్పిడి చేసుకుంటే మరికొందరు తక్కువ ధరకు వేరొకరికి అమ్ముతారు. మిగిలిన వాటిని అమ్మటం ద్వారా తక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఇంట్లో ఎక్కడో ఉంచుతారు. విషయం ఏంటంటే, ఈ పాత ఫోన్లోని బంగారం గురించి చాలామందికి తెలియదు. ఫోన్లో మాత్రమే కాదు, సిమ్లో కూడా బంగారం ఉందని తెలియదు. మీ మొబైల్ను చెత్తబుట్టలో వేసే ముందు అందులో ఎంత బంగారం దాగి ఉందో తెలుసుకోవడం ముఖ్యం. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
ప్రజలు వీలైనంత ఎక్కువ బంగారాన్ని ఉంచుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు కూడా చిన్న గ్రామ్ ఖరీదు 10,000కు పైగానే. కాబట్టి బంగారం కొనడం అంత సులభం కాదు. కానీ కొన్నిసార్లు మనం ఈ బంగారాన్ని తెలిసి లేదా తెలియకుండానే పారేస్తాం. మీరు పారేసే పాత మొబైల్ ఫోన్లో బంగారం దాగి ఉంది. మీకు తెలిస్తే అది మంచిది, తెలియకపోతే మేము తెలియజేస్తాం. మొబైల్ లోపల కొన్ని భాగాల్లో బంగారాన్ని ఉపయోగిస్తారు. బంగారాన్ని ఉపయోగించడానికి అతిపెద్ద కారణం ఏంటంటే అది అత్యధిక వాహకతను కలిగి ఉంటుంది. బంగారానికి అనేక ఇతర లక్షణాలు ఉన్నాయి. అందుకే దీన్ని మొబైల్ ప్రాసెసర్లు మరియు అనేక చిప్లలో ఉపయోగిస్తారు. బంగారంతో పాటు వెండి, రాగి మొదలైన అనేక ఇతర లోహాలను కూడా ఫోన్ల తయారీలో ఉపయోగిస్తారు. మొబైల్లో ఎంత బంగారం ఉంటుంది? దీని మొత్తం మొబైల్ నుండి మొబైల్కు మారుతుంది. చాలామంది 0.034 గ్రామ్స్ బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఇతర లోహాల గురించి మాట్లాడుకుంటే 0.35 వెండి మరియు దాదాపు 16 గ్రాముల రాగి ఫోన్లో దొరుకుతాయి. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే సిమ్ కార్డులలో కూడా బంగారం ఉంటుంది. అయితే సిమ్ కార్డు నుండి బంగారాన్ని తీయడం అంత తేలికైన పని కాదు. సిమ్ నుండి బంగారాన్ని ఎలా తీసివేయాలి? ముందుగా దీన్ని ఇంట్లో ప్రయత్నించకండి, ఎందుకంటే ఈ ప్రక్రియలో యాసిడ్ కూడా ఉపయోగించబడింది. మీరు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఇది మీకు హాని కలిగించవచ్చు. సిమ్ కార్డుల నుండి బంగారాన్ని తీయడానికి ముందుగా మీరు 100 గ్రాముల బరువున్న చాలా సిమ్ కార్డులను తీసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే మీకు అంత ఎక్కువ బంగారం వస్తుందని గుర్తుంచుకోండి. సిమ్ కార్డును పాన్ కార్డు లేదా ఇతర కంటైనర్లో ఉంచి అధిక వేడి మీద కరిగించండి. సిమ్ కార్డులోని ప్లాస్టిక్ పూర్తిగా కరిగి లోహం విడిపోయిన తర్వాత దానిని చల్లబరచండి. ఇప్పుడు చల్లబడిన పదార్థాన్ని తీసి కొద్దిగా రుబ్బుకోవాలి. దీని తర్వాత ఒక గ్లాస్ బీకర్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకొని సేకరించిన పదార్థాన్ని అందులో వేయండి. ఇప్పుడు ఆ బీకర్ని కొంచెం వేడి చేయండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కొద్దిగా కలుపుతూ ఉండండి. ఈ ప్రక్రియను దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగించాలి. ఈ ప్రక్రియ తర్వాత మిగిలిన పదార్థాన్ని ఫిల్టర్ చేసి వేడి చేయడం ద్వారా మీరు చివరకు బంగారాన్ని పొందవచ్చు. అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అక్షయ తృతీయ హిందువులకు చాలా ప్రత్యేకమైన పవిత్రమైన రోజు. ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న రానుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, దాన ధర్మాలు చేయడానికి ఈరోజు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అక్షయ అంటే ఎప్పటికీ అంతం కానిది అని